Now Asta friends also can use anti-magic. Yes bro, మీరు వింది నిజమే. ఇప్పుడు మన యాంటీ-మ్యాజిక్ ని ఎవరైనా ఎప్పుడైనా యూజ్ చేయగలరు. ఈ మాట విని మీరందరూ షాక్ అవ్వచ్చు. నేనే షాక్ అయిపోయా ఇది చూసి. అసలు ఈ చాప్టర్ మొత్తం అర్థమై అర్థం కానట్టు ఉండిద్ది. సో నేనైతే మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తా. సో మీరందరూ ఈ వీడియోని జాగ్రత్తగా వినండి. సో ఇంకేం లేచకుండా అలస వీడియో కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయ్స్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే అరేగాతో ఇంకేం లేచకుండా అలస వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ లో మీరందరూ చూశారు మన ఆస్తా బ్లాక్ బుల్స్ ని కాపాడడానికి అక్కడికి వచ్చేసాడు. కానీ ఈ చాప్టర్ లో మనోడు అక్కడికి ఎలా వచ్చాడో చూపిస్తారు. సో ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ నుంచి. ఇక్కడ మన రియో ఆస్తాకి చెప్తాడు, ఇంకా కొన్ని సేపట్లో మీ ఫ్రెండ్స్ ఇక్కడికి రాబోతున్నారు ఆస్తా అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన ఆస్తా ఫైనల్ గా ఇంకోసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని చెప్పి అంటాడు. బట్ అప్పుడే ఎంకల్ ఒక చిన్న పోర్టల్ ఓపెన్ అయ్యి అందులో నుంచి ఒక తాడొచ్చి మన ఆస్తాని పట్టుకునిద్ది. ఇంకప్పుడే మన ఫిన్నల్ చెప్తాడు, ఏంటి ఆస్తా మమ్మల్ని వదిలి ఇంత దూరం వెళ్ళిపోయావా, పల్లా నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన ఆస్తా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఫిన్నల్ సెన్పాయ్ మీరు వచ్చేసారా అని చెప్పి తను అంటాడు. ఇంకెంకల్ నుంచి మన రియు చెప్తాడు, హే ఫిన్నల్ ఇప్పుడు ఆస్తాతో పాటు ఇంకో వ్యక్తిని కూడా నీతో తీసుకెళ్లగలవా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఫిన్నల్ చెప్తాడు, వై నాట్, నేను తీసుకెళ్లగలను అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన రియు ఇచ్చికా వైపుకి ఏలు చూపించి ఫిన్నల్ కి చెప్తాడు అన్నమాట, ఈ అమ్మాయి కూడా చాలా స్ట్రాంగ్, నీతో పాటు ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత మన ఇచ్చికా షాక్ అయిపోయింది. తను చెప్పిద్ది, రియూసమా ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు, నేను ఇక్కడే ఉంటానని చెప్పి తను అనిద్ది. కానీ మన రియు చెప్తాడు, నన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు, నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళు, ఆసాకి కూడా చాలా హెల్ప్ అయ్యిద్ది, అలాగే నువ్వు నీ బ్రదర్ ని కూడా చూసినట్టు ఉండిద్ది, సో వాళ్ళతో పాటు వెళ్ళు అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన ఇచ్చిగా కూడా దానికి ఒప్పుకునిద్ది. ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ నుంచి వెళ్తుంటే మన రియు చెప్తాడు, ఈ ప్రపంచం యొక్క ఫేత్ మీ మీద డిపెండ్ అయి ఉంది, సో వెళ్ళండి లూషియస్ యొక్క యాస్ ని పేల్ చేయండి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఆస్తా కూడా గాట్ ఇట్ అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మనోళ్ళక్క నుంచి టెలిపోర్ట్ అయ్యి మన క్లోవర్ కింగ్డమ్ యొక్క ఆ గేట్ నుంచి వీళ్ళు బయటకు వస్తారు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆస్తా చూసిన ఫస్ట్ వ్యూ ఇది. ఇక్కడ మన బ్లాక్ బుల్స్ అందరూ చాలా దారుణంగా ఓడిపోయారు ఎక్సెప్ట్ మన నానో. ఇక్కడ మన ఆస్తా ఇది మొత్తం చూసి చాలా రేజ్ లో ఉంటాడు. ఇంకా ముందు నుంచి మన డెమ్నాటియో చెప్తాడు, నువ్వు వచ్చినంత మాత్రం ఇక్కడ ఏది మారదు, ఇప్పుడు నీకు కూడా జస్టిస్ తగలబోతుంది అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన వెంటనే మన ఆస్తా తన డీమన్ డిస్ట్రాయర్ స్వార్డ్ ని బయటికి తీసి చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ మ్యాజిక్ ని ఎరేస్ చేసేస్తాడు. దాంతో ఎంకలున్న మన ఫిన్నల్ కూడా ఆస్తా ఫైట్ చేయడానికి వెళ్తున్నాడు, నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి తను కూడా మ్యాజిక్ ని ఉపయోగిస్తూ ఉంటాడు. కానీ మన ఆస్తా చెప్తాడు, ఫిన్నల్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఈ సంగతి నేను చూసుకుంటానని చెప్పి తను అంటాడు. ఆ మాట విని ఎంకల్ ఉన్న మన ఫిన్నల్ నానో వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. కానీ మన ఆస్తా చెప్తాడు, ఐ నెవర్ లూజ్ అగైన్, నేను ఇంకోసారి ఇంకెప్పుడు ఓడిపోను అని చెప్పి తను డెమ్నాటియో మీదకి అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. ఇది చూసి పైనున్న మన డెమ్నాటియో అనుకుంటాడు, వీడి మీద నా స్కేల్ మ్యాజిక్ అయితే పనిచేయదు, ఎందుకంటే వీడి దగ్గర మ్యాజికే లేదు, అందుకనే ప్రస్తుతం నేను లూషియస్ సమా ఇచ్చిన ఈ సీక్రెట్ మ్యాజిక్ ని ఉపయోగించాల్సిందే, ఈ అట్మాస్ఫియర్ మ్యాజిక్ ని ఉపయోగించే ఈ అబ్బాయికి నేను జస్టిస్ ఇవ్వాలి అని చెప్పి తను అంటాడు. కానీ కిందున్న మన ఆస్తా తన యాంటీ మ్యాజిక్ సార్ట్స్ నుంచి యాంటీ మ్యాజిక్ ని బయటికి తీసి చుట్టుపక్కల ఉన్న ఆ అట్మాస్ఫియర్ మ్యాజిక్ ని క్యాన్సిల్ చేస్తాడు. ఇది చూసి మన డెమ్నాటియో షాక్ అయిపోతాడు. టు బి ఫ్రాంక్, తన దగ్గర నుంచి ఇలాంటి రియాక్షన్ నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశా. తన దగ్గర ఉన్నవే 2 మ్యాజిక్లు, ఇప్పుడు అవి 2 కూడా మన ఆస్తా ముందు పనికి రాట్లా, సో అందుకనే మనోడు కంగారు పడిపోయాడు. ఇంకిలాగే మనం ఫిన్నల్ యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. తను కూడా షాక్ అయిపోయాడు, ఎందుకంటే మన ఆస్తా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు యాంటీ మ్యాజిక్ ని ఇంకా బాగా వాడగలుగుతున్నాడు. ఇంకా దీని తర్వాత మన డెమ్నాటియో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ ప్రస్తుతం మనడు కొంచెం కంగారు పడిపోతూ ఉంటాడు. తను చెప్తాడు, నేను ఒక ప్యాలడిన్ ని, అలాంటిది నా మ్యాజిక్ పని చేయకపోవడం ఏంటి, అయినా సరే నా దగ్గర ఈ స్వార్డ్ ఉంది, ఈ స్వార్డ్ తోనే నేను ఇడికి జస్టిస్ ఇస్తా, అసలు ఇన్ని రోజుల నుంచి మన లూషియస్ సమా యొక్క పీస్ఫుల్ వరల్డ్ క్రియేట్ అవ్వకుండా అడ్డుపడుతున్నాడు, విన్ని ఎలాగైనా నేను ఈ స్వార్డ్ తో జస్టిస్ ఇవ్వాలి అని చెప్పి తను ఆస్తా మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడ మన ఆస్తా చెప్తాడు, ఏంటి మీరు ఒక పీస్ఫుల్ వరల్డ్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, అది కూడా జనాల్ని చంపేసి, అసలు ఒక జస్టిస్ పేరు మీద ఇంకెన్ని దారుణాలు చేస్తారని చెప్పి మనోడు డెమ్నాటియోని కోసుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు ఇక్కడ డెమ్నాటియో మీద ఆ స్లాష్ ఎప్పుడు వచ్చి ల్యాండ్ అయిందో కూడా మన డెమ్నాటియోకి తెలియదు. ఇంకా తను కింద పడిపోతాడు. దాంతో మన లూషియస్ యొక్క కంట్రోల్ కూడా తన మీద నుంచి వెళ్ళిపోయింది, అంటే ఆ పాలడిన్ ఫామ్ అయితే వెళ్ళిపోయింది. దాంతో మనోడు మళ్ళీ నార్మల్ గా మారిపోతాడు. ఇంకా తను చెప్తాడు, నేను ఎప్పుడు ఊహించలా నన్ను ఒక బ్లాక్ బుల్ కాపాడతాడని అని చెప్పి తను అంటాడు. ఇంకా మన ఆశ చెప్తాడు, సరే సర్లే పడుకో, నేను తర్వాత వచ్చి
లేపుతానని చెప్పి తను అంటాడు. లిటరలీ తను ఇదే అంటాడు. పైగా ఇప్పుడు మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఆస్థా ఒక్కడే ఇప్పుడు 2 పాలడిన్స్ ని డిఫీట్ చేశాడు. అంటే 2 ఆర్క్ ఏంజల్స్ ని తను ఒక్కడే డిఫీట్ చేశాడు. మొదటిగా మన సిస్టర్ లిల్లీ, ఇప్పుడు మన డెమ్నాటియో. సో బ్యాక్ టు చాప్టర్. డెమ్నాటియోని ఓడించిన తర్వాత మన ఆస్థా వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తాడు. ఇక్కడ చూసుకుంటే మన విచ్ క్వీన్ ప్రెజెంట్ వాళ్ళందరికీ హీలింగ్ మ్యాజిక్ తో హీల్ చేస్తుంది. మీరు ఈ పనిలో కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం మన బ్లాక్ బుల్స్ అందరూ చాలా బేర్లీ సర్వైవ్ అవుతున్నారు. ఒక రకంగా ఇక్కడ మన నారో లేకపోతే వీళ్ళందరూ ఎప్పుడో చనిపోయే వాళ్ళు. థ్యాంక్స్ టు మన నారో వీళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం బ్రతుకున్నారు. ఇక్కడ మన విచ్ క్వీన్ కూడా చెప్పిద్ది, చూడు వెనెసా, నీ ఫ్రెండ్స్ యొక్క ప్రాణాలని హీల్ చేయడానికి నేను నా దాచిపెట్టుకున్న మ్యాజిక్ పవర్ ని కూడా ఉపయోగించేసా. ఒక రకంగా ఇప్పుడు నా దగ్గర అంతగా మ్యాజిక్ పవర్స్ ఏం లేవు. సో ఇక నుంచి నువ్వే కొత్త విచ్ క్వీన్ అని చెప్పి తను అనౌన్స్ చేసిద్ది. ఇంకా పక్కనే మన ఆస్థా కూడా ఉంటాడు. ఇంకా తనకు కూడా చెప్పిద్ది, ఇంతకీ నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావు కదా, సో ఇదే కరెక్ట్ టైం, చేయాల్సింది ఏదో చేసే అని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన వెంటనే మన ఆస్థా తన కత్తి పైకి లేపుతాడు. ఇంకా దాని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ ఆస్థా యొక్క ట్రైనింగ్ అయితే జరుగుతూ ఉండిద్ది. ఇంకప్పుడే మన రియు చెప్తాడు, హే ఆస్థా, నాకు ఒకేసారి ఒక థాట్ వచ్చింది, సో నా దగ్గరికి రా చెప్తానని చెప్పి తను ఒక థియరీ చెప్తాడు అనమాట. నేనైతే మీ అందరికి సోది లేకుండా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన రియు ఏం చెప్తాడంటే మన ఆస్థా ఏదైనా ఒక వెపన్ మీద గానీ లేకపోతే ఏదైనా ఒక వస్తువు మీద గానీ తన యాంటీ మ్యాజిక్ ని ఉపయోగించగలడు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే తను కెప్టెన్ యామ్ యొక్క స్వార్డ్ మీద తన యాంటీ మ్యాజిక్ ని ఉపయోగించి ఆ స్వార్డ్ ని కూడా తను యాంటీ మ్యాజిక్ స్వార్డ్ ని చేశాడు. సో సేమ్ అలాగే తను మనుషుల మీద కూడా ఇలాంటి యాంటీ మ్యాజిక్ టెక్నిక్స్ చేయగలడేమో అని చెప్పి ఇక్కడ మన రియోకి ఒక థాట్ అయితే వచ్చింది అనమాట. ఆ థాట్ ని మన ఆస్థాతో తను షేర్ చేసుకుంటాడు. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత మీ అందరికి నాలాగే ఒక డౌట్ వచ్చిండుద్ది, మన ఆస్థాది యాంటీ మ్యాజిక్ అంటే తను మ్యాజిక్ ని నలిఫై చేయగలడు. అలాంటిది తన దగ్గర ఉన్న ఆ యాంటీ మ్యాజిక్ ఉన్న యూజర్ కి యూజ్ చేయమని ఇస్తే తను ఎలా యూజ్ చేయగలుగుతాడు? దానివల్ల తన మ్యాజిక్ కూడా వెళ్ళిపోయింది కదా. సో నాకు ఈ కాన్సెప్ట్ అయితే అర్థం కాలా. కానీ మన రియు దీని యొక్క సమాధానం కింద ఏం చెప్తాడు తెలుసా? యాంటీ మ్యాజిక్ ఈజ్ అన్నోన్. మన ఆస్థా కన్నా ముందు ఆ యాంటీ మ్యాజిక్ యొక్క యూజరే ఎవడు లేడు, ఎందుకంటే మ్యాజిక్ లేకుండా ఎవడు ఇప్పటి వరకు పుట్టలేదు. సో ఫస్ట్ బీయింగ్ మన ఆస్థా. అయితే దీన్ని బట్టి చూసుకుంటే మనకి యాంటీ మ్యాజిక్ మీద ఇన్ఫర్మేషన్ లేదు, మనం ఇంకా కనుక్కోవాల్సింది చాలా ఉంది. సో ట్రై చేస్తే నువ్వు ఇది కూడా ట్రై చేయొచ్చు ఆస్థా అని చెప్పి ఆస్థాకి ఒక చిన్న సజెషన్ ఇస్తాడు. సో ఆ సజెషన్ తీసుకొని ప్రెజెంట్ మన ఆస్థా తన డీమన్ డిస్ట్రాయర్ స్వార్డ్ ని బయటికి తీసి దాంట్లో ఉన్న యాంటీ మ్యాజిక్ ని తన ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకుంటాడు. అండ్ ఇది వర్కౌట్ కూడా అయ్యిద్ది. దెబ్బకి మన బ్లాక్ బుల్స్ అందరూ ఒక కొత్త లుక్ తో బయటకు వస్తారు అనమాట. అండ్ దిస్ లుక్ ఇస్ క్రేజీ. ఒకవేళ స్టిల్ ఇప్పుడు కూడా మీ అందరికి అర్థం కాకపోతే మీకు సింపుల్ గా చెప్తా వినండి. మన ఆస్థా దగ్గర ఒక యాంటీ మ్యాజిక్ కత్తి ఉంది, అందులోపల చాలా యాంటీ మ్యాజిక్ అనేది ఉంది. ఆ యాంటీ మ్యాజిక్ మన ఆస్థా దగ్గర ఉన్న ఆ డీమన్ నుంచి వచ్చింది. సో ఇక్కడ వరకు మీ అందరికి అర్థమైంది కదా. సో ఇప్పుడు మన ఆస్థా ఏం చేస్తున్నాడంటే ఆ కత్తి లోపల ఉన్న కొంచెం యాంటీ మ్యాజిక్ ని బయటికి తీసి వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో పంచాడు. ఇప్పుడు ఆ పంచిన యాంటీ మ్యాజిక్ నే వీళ్ళు వాడుకుంటున్నారు. దాని అర్థం వీళ్ళ యాంటీ మ్యాజిక్ ని పర్మనెంట్ యూస్ చేస్తారనే కాదు, కొంచెం టైం వరకు ఈ యాంటీ మ్యాజిక్ ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్ గా ఆ యాంటీ మ్యాజిక్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత మీరు అందరూ అనుకోవచ్చు వీళ్ళు జస్ట్ యాంటీ మ్యాజిక్ నే వాడగలుగుతారని. లేదు బ్రో, వీళ్ళ మ్యాజిక్ పవర్స్ ని కూడా వాడగలరు. అంటే యాంటీ మ్యాజిక్ ప్లస్ వీళ్ళ మ్యాజిక్ ని కలిపి వీళ్ళు వాడగలరు. ఇది ఎలా వర్క్ అవుతుందో ఆ ఆథర్ కే తెలియాలి, ఇంకా దేవుడికే తెలియాలి. ఇంకా రివీల్ చేయలేదు కాబట్టి రివీల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ చూసుకుంటే మన బ్లాక్ బుల్స్ యొక్క లుక్ మాత్రం మొత్తం చేంజ్ అయిపోయింది. ఒక యాంటీ మ్యాజిక్ లుక్ అనేది ఇచ్చారు. ఇంకా వీళ్ళందరూ ఇక్కడ కలిసి చెప్తారు లెట్స్ గో అండ్ సేవ్ దిస్ వరల్డ్ అని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన కెప్టెన్ యామి ఇంకా మోర్గన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన మోర్గన్ ఒక లైట్ మ్యాజిక్ యూజర్ కాబట్టి మన కెప్టెన్ యామి డార్క్ మ్యాజిక్ ని ఉపయోగించి తన చుట్టూ ఒక స్పియర్ ని క్రియేట్ చేస్తాడు. ఇది చూసి పైనున్న మన మోర్గన్ కూడా అప్రిషియేట్ చేస్తూ చెప్తాడు, కెప్టెన్ యామి నీ పవర్స్ చాలా స్ట్రాంగ్ గా మారాయి, కానీ నేను నా టైం ని ఇప్పుడు వేస్ట్ చేసుకుందామని అనుకోవట్లేదు. ఇప్పుడు నీకు ఒక కొత్త మ్యాజిక్ చూపిస్తానని తన రెండో చేతిలో డార్క్ మ్యాజిక్ తో ఒక కత్తిని క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మన మోర్గన్ ఇప్పుడు డార్క్ మ్యాజిక్ ప్లస్ లైట్ మ్యాజిక్ ని కూడా ఉపయోగించగలడు. అండ్ ఇది చూసిన తర్వాత మీ అందరికి చెప్తున్నాను కదా గైస్, రేపటి రోజు మన లూషియస్ ఇంకెవరికైనా యాంటీ మ్యాజిక్ ఇచ్చేసినా నేను అంత షాక్ గా ఫీల్ అవ్వను. లిటరల్లీ వీడు ఒక్కొక్కరికి రెండు మ్యాజిక్లు పంచుతున్నాడు. ఏదో లాలీపాప్ పంచినట్టు అందరికి పంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన మోర్గన్ ఫస్ట్ తన డార్క్ మ్యాజిక్ ని ఉపయోగించి యామి యొక్క డార్క్ మ్యాజిక్ ని కొంచెం తినేస్తాడు అనమాట. అంటే దాన్ని వీక్ చేసేస్తాడు. ఇంకా దాని తర్వాత తన లైట్ మ్యాజిక్ ని ఉపయోగించి కొన్ని బీములు వదులుతాడు. ఇది
చూసి మన కెప్టెన్ యామిక్ కూడా అర్థమైపోయింది తిన పవర్స్ చాలా పెరిగిపోయాయని. కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది. ముందున్న మన మోర్గన్ తన డార్క్ మ్యాజిక్ ని ఉపయోగించి యామి యొక్క డార్క్ మ్యాజిక్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటాడు. ఇంకా వెంటనే వచ్చి తన లైట్ మ్యాజిక్ స్వార్డ్ తో ఒక స్లాష్ చేసేస్తాడు. ఇక్కడ మీరు యామి యొక్క ఫేస్ రియాక్షన్ కూడా చూసుకోవచ్చు. మనోడు కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ లోనే ఉన్నాడు. ఇంకా మన నాష్ చెప్తాడు, సారీ కెప్టెన్ యామి, నా దగ్గర వేరే దారి లేదు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన లూషియస్ ఇంకా పెద్దన్న యూనో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన పెద్దన్న యూనో లూషియస్ చేతిలో చాలా దెబ్బలు తింటున్నాడు అనమాట. మనోడు డిఫెన్స్ స్టేట్ లో ఉన్నాడు. ఎందుకంటే తన ముందు లిటరల్లీ 2-3 లూషియస్లు ఉన్నారు. వీళ్ళు కలిసి మన యూనోని కొడుతున్నారు. ఇంక ఇది మొత్తం కింద నుంచి మన మష్రూమ్ హెడ్ కూడా చూస్తూ ఉంటాడు. ఇంక తను చెప్తాడు, ఒక్కడే ఇద్దరితో ఫైట్ చేయడం అనేది ఇట్ ఈస్ సో అన్ఫేర్. ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి ఏదైనా ఒక పవర్ఫుల్ అటాక్ మన యూనో మీద చేస్తే అంతే, మన యూనో మానా జోన్ నెవర్ ల్యాండ్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. అప్పుడు అందరూ ప్రమాదంలో పడతారని చెప్పి తను అంటాడు. కానీ మనోడికి తెలియదు ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ మరీ దారుణంగా ఉంది. రెండో వైపు చూసుకుంటే మన లూషియస్ ఆల్రెడీ తన క్లోన్స్ ని కొంతమంది కెప్టెన్స్ తో ఫైట్ చేయడానికి పంపించాడు అనమాట. ఇక్కడ కెప్టెన్స్ కూడా ఓడిపోయే పరిస్థితిలోనే ఉన్నారు. కొంతమంది లూషియస్ యొక్క క్లోన్స్ తో ఫైట్ చేస్తుంటే ఇంకొంతమంది పాలడిన్స్ తో ఫైట్ చేస్తున్నారు. అండ్ స్పెషల్లీ ఇక్కడ మన లూషియస్ యూనోకి చెప్తాడు, నౌ ఇట్స్ టైమ్ టు డిస్ట్రాయ్ దిస్ వరల్డ్ అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే ఎంకాల ఒక పోర్టల్ ఓపెన్ అయ్యింది. ఇంకా పోర్టల్ లోపల నుంచి మన బ్యాక్ బుల్స్ వాళ్ళ బేస్ వేసుకొని దిగిపోతారు. పైగా వాళ్ళందరూ లూషియస్ కి చెప్తారు, అసలు ఇప్పుడే ఏమీ ఎండ్ అవ్వలేదు, ఇట్ ఈస్ ద బిగినింగ్ యూ బాస్టర్డ్ అని చెప్పి వాళ్ళు అంటారు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన కెప్టెన్ యామి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన కెప్టెన్ యామి పడిపోతుంటే మన నాష్ ఇంకా ఇచ్చిక వీళ్ళిద్దరు ఒకేసారి వచ్చి మన కెప్టెన్ యామిని సేవ్ చేస్తారు. ఇంకా సేమ్ ఇలాగే మన ఆస్థా కూడా యూనోకి హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఇక్కడ యూనో మీద 2 క్లోన్స్ అటాక్ చేస్తున్నాయి కదా, మన ఆస్థా ఒక క్లోన్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా తను చెప్తాడు, ఏంటి యూనో నువ్వు ఓడిపోవడానికి వెళ్తున్నావా అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన యూనో చెప్తాడు, నాట్ ఏ ఛాన్స్, బికాస్ ఐ ఆమ్ ద వన్ హూ గోయింగ్ టు బి ద విజర్డ్ కింగ్ అని చెప్పి ఇక్కడ మన యూనో ఆస్థా ఇద్దరు అరిచి చెప్తారు అనమాట ఎప్పట్లాగే. ఇంకింతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఫుల్ ఫైట్ సీన్స్ ని చూడబోతున్నాం. సో ఆ వీడియో కూడా తొందరలోనే వచ్చింది. సో మీరైతే వెయిట్ చేయండి. ఇంక వీడియో ఎంతవరకు మనం కద్దాం నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.